హైయోస్ ఇక్కడ బురదకంద ఉందండి. ఈ బురదకంద మనం చాలా టేస్ట్గా ఉంటుందండి మనం వండుకు తింటే. ఈరోజు ఈవినింగు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉడికించేసుకొని పక్కన పెట్టేసి రేపు మార్నింగు మనం వంట చేసుకునేటప్పుడు వాటి పీల్ తీసేసి ఇంకా ఆ దుంపలు మనం చాలా దగ్గరగా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా వీలైతే మన ఇష్టమేనండి, కాస్త ఏమన్నా మసాలా జీలకర్ర అయితే వేసుకుంటామండి కంపల్సరీ. ఇవి వేసుకొని పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ కూడా వేసుకొని పులుసు పెట్టుకుంటే అంటే ఈగురికి పులుసుకి మధ్యలో చాలా దగ్గరగా పులుసు పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బురదకంద. మనకి చాలా రేర్గా విలేజ్ పీపుల్ ఈ మధ్య అక్కడెక్కడ వస్తుంది కాబట్టి పెద్దగా ప్రోడక్ట్ అయితే లభించడం లేదు. అందువల్ల నేను ఇలా కీప్ చేసుకుని వీటిని ఈ ఇయర్ కుండీలో వేసుకున్నానండి. చూసారు కదండి, బురదకంద ఒకసారి మనం తిన్నాము అంటే ఇంకా జీవితంలో మర్చిపోమండి. అయితే ఇలానే మనం పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవేనండి బురదకంద దుంపలు. ఇవి మనకి చేతికి పంట వచ్చినాక ఇలా ఉంటాయండి. ఇప్పుడు మిద్దె పైన మనకి ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, వస్తుందండి అనుకోండి కాదు, 15 days ఎండలో ఉంచి తర్వాత మనం వంట చేసుకోవాలండి. వీటిని కవర్లో కానీ ఎక్కడన్నా పెట్టేసి ఉంచకూడదండి. కాస్త ఎండ తగిలే ప్రాంతంలోనే మనం వీటిని ఉంచుకోవాలండి బురదకందని. లేదు ఓపెన్ ప్లేస్లో ఉండాలండి, అంతేగాని మనం ఇంకేదన్నా కవర్లో అలా పెట్టేసి ఉంచకూడదు. చాలా టేస్ట్ ఉంటుందండి. అందువల్ల స్పెషల్గా వీడియోని బురదకంద గురించి చేస్తున్నానండి. చూసారు కదండి, మీకు లభిస్తే మీరు విడిచిపెట్టకండి. వీలైతే ఒక కుండీలో కూడా దుంప పెట్టేసుకోండి. చూసారు కదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.